హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సో ముందుగా నేనైతే ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, వీడియో ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉండాలంటే వాల్యుబుల్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేసేని మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి, లేదంటే వద్దు. ఓకేనా? మీకు వాల్యుబుల్ అనేది ఎక్కడ అనిపించిందో మన ఛానల్లో ప్రతిదీ అయితే నేను ఇంపార్టెంట్ అయితేనే పెడతాను ఫ్రెండ్స్. అది కూడా మీకు వివరించి మరీ పెడతాను. మీరు అడిగే డౌట్స్ కామెంట్స్కి కూడా నేను రిప్లై ఇస్తాను. సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకేనా? సో ఈ వీడియోలో ఏంటి అంటే, ఏపీలో వచ్చేసి మనకి 2 రీజన్స్ ఉన్నాయి. ఏయూ రీజన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, అండ్ ఎస్వి రీజన్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. అండ్ ఇందులో వచ్చేసి కొన్ని డిస్ట్రిక్ట్స్ వచ్చేసి అండర్ ఏయూ రీజన్లో ఉంటాయి, కొన్ని డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఎస్వి రీజన్లో ఉంటాయి. సో మనకి ఇప్పటితో అంటే 2025తో మనకి 2024లో వచ్చేసి సెపరేట్ అయినాయి కదా మన తెలుగు స్టేట్స్. సో నెక్స్ట్ ఇప్పుడు 2024 అయిపోయింది, 25th కూడా వచ్చేసింది కాబట్టి సో మనకి 10 ఇయర్స్కి ఒక ఒప్పందం అంతా పెట్టుకుంది కదా మన గవర్నమెంట్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్. సో ఇప్పటితో అయితే ఆ యొక్క ఒప్పందం అయితే ముగిసిందనమాట. ఇప్పటి నుంచి మన ఓన్ రూల్స్ అయితే పెట్టుకుంటారు. సో అందులో భాగంగా ఒక నోటీస్ అయితే వచ్చింది, అది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఆంధ్ర ఎస్వియు అంటే ఆంధ్ర అండ్ ఎస్వియు రీజియన్ల వారీగానే సీట్ల భర్తీ అని చెప్పేసి ఒకటి హెడ్లైన్ అయితే ఇచ్చారనమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి సో ముఖ్యంగా ఈ యొక్క సారాంశం మీరు కనుక చదువుకున్నట్టయితే ఒకటి ఏంటి అంటే, మనకంటూ ఒక కమిటీ అనేది స్థాపించారనమాట. ఈ యొక్క కమిటీ వాళ్ళు ఏం చేశారంటే, టోటల్గా ఏ విద్య అయినా కానీ సో మీరు ఇక్కడ చదవండి. ఫస్ట్ వచ్చేసి, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తయినందున ఉన్నత విద్యా సంస్థల్లోని కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్ కోటా ప్రవేశాలకు ఆంధ్ర ఎస్వియు రీజియన్ల వారీగా స్థానికత అమలు చేయాలని అధికారుల కమిటీ ప్రాథమికంగా నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల అభ్యర్థులు విద్యా ఉద్యోగ అవకాశాల్లో నష్టపోకుండా ఉండేందుకు ఆర్టికల్ 371D అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ఉమ్మడి ఏపీలో ఉన్నత విద్యా సంస్థల్లోని సీట్లను ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా రీజియన్ల వారీగా భర్తీ చేస్తూ వచ్చారు. విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ళు ఉమ్మడిగానే ప్రవేశాలు కొనసాగాయి. 2024 జూన్ 2తో ఈ 10 ఏళ్ల గడువు ముగిసింది. దీంతో 2025-26 విద్యా సంవత్సరాల్లో సీట్ల భర్తీకి అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా ఉండగా వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య శాఖల ప్రత్యేకత ప్రధాన కార్యదర్శులు, ఉన్నత విద్యా న్యాయ సాధారణ పరిపాలన శాఖలు కార్యదర్శులు సభ్యులుగా. ఇదంతా మనకు అవసరం లేదు. ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, సో ఇదివరకు మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, సో ఏయూ రీజన్ ఉండే, ఎస్వి రీజన్ ఉండే, అండ్ తెలంగాణలోంచి మనకి ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ రీజన్ కూడా ఉండే అనమాట. సో మనకి ఏంటి అంటే, కన్వీనర్ కోటాలో సీట్ రావాలి అంటే సో ఎక్కడైనా మీరు సో టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో అయినా మీకు సీట్లు అనేవి వచ్చాయన్నమాట. సో తర్వాత విభజించిన తర్వాత ఏమైంది అంటే, సో మనకి కొత్తగా ఏయూ రీజన్ అండ్ ఎస్వి రీజన్ ఇవి మన ఏపీ వాళ్ళకి సెపరేట్గా ఉన్నాయి. బట్ ఇందులో వచ్చేసి మళ్ళీ ఏంటంటే కొన్ని నాన్ లోకల్ సీట్స్ అయినప్పటికీ తెలంగాణ వాళ్ళ కొరికి కొన్ని కేటాయించేవాళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీ రీజన్ అని చెప్పేసి కొన్ని కేటాయించేవాళ్ళు, సీట్లు వాళ్ళకి కూడా భర్తీ చేసేవాళ్ళు. సో ఇప్పటి నుంచి అయితే అలాంటిది ఏం లేదు అని అయితే ఇక్కడ చెప్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఇక్కడ మీరు కనుక చూస్తే, ఎందుకంటే క్లియర్ కట్గా ప్రతిదీ చదివితేనే మీకైతే ఒక ఐడియా వస్తుంది. లాస్ట్కి నేను ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? తెలంగాణలో విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పాటించాల్సిన రిజర్వేషన్లపై అక్కడ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతనిచ్చింది. 85% తెలంగాణ విద్యార్థులకు, మిగతా 15% ఓపెన్ కేటగిరీలో పెట్టింది. ఏపీలో ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర రీజియన్లు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు ఆంధ్ర రీజియన్లో ఉండగా, రాయలసీమ జిల్లాతో పాటు నెల్లూరు, శ్రీ వెంకటేశ్వర రీజియన్లో ఉన్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరు కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో కలిసింది. సో దీంతో ఈ నియోజకవర్గం వారిని నెల్లూరుతో పాటు శ్రీ వెంకటేశ్వర రీజియన్లోకి చేర్చుతారా, లేక పాత విధానంలో ఏయూలోనే కొనసాగిస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడున్న ఏయూ ఎస్వియు రీజన్లుగానే ప్రవేశాలు నిర్వహించాలని సమావేశంలో కమిటీ ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది.
నాకు కొంచెం తెలుగు రాదు, ప్లీజ్ ఏమనుకోమాకండి, చదవడానికి అంత ఇబ్బంది అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. ఏ రీజియన్ వారికి ఆ రీజియన్ 85% సీట్లు లోకల్గా వస్తాయి, మిగతా 15% ఓపెన్లో ఉంటాయి. నెక్స్ట్ కాలం వచ్చేసి విద్యతో పాటు ఉన్నత విద్యలో పీజీ సీట్ల కేటాయింపులో స్థానికతపై సందిగ్ధం నెలకొంది. దీంతో ఇంటర్మీడియట్ను ప్రాథమికంగా తీసుకోవాలని ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మెయిన్గా ఈ యొక్క కాలం అయితే వినండి. విద్యతో పాటు ఉన్నత విద్యలో పీజీ సీట్ల కేటాయింపుల్లో స్థానికతపై సందిగ్ధం నెలకొంది. దీంతో ఇంటర్మీడియట్ను ప్రామాణికంగా తీసుకోవాలని వివిధ శాఖల అధికారులు ప్రతిపాదించారు. ఇంజనీరింగ్, మెడిసిన్ రాష్ట్ర విద్యార్థులు జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారు. ఇంజనీరింగ్ వారు 4 ఏళ్ళు, వైద్య విద్య వారు 5 ఏళ్ళు ఇతర రాష్ట్రాల్లో చదివి వస్తున్నారు. పీజీ సీట్ల భర్తీ సమయంలో వీరి స్థానికతపై సమస్యలు ఎదురవుతున్నాయి. నెక్స్ట్, పీజీకి ముందు గ్రాడ్యుయేషన్ కోర్సును ఇతర రాష్ట్రాల్లో చదివినందున స్థానికేతరులుగా పరిగణిస్తున్నారు. ఇట్స్ ఓకే, ఇదంతా మనమైతే చదివేసినాం. ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకంటూ ఒక కమిటీ అనేది వేశారనమాట. ఎందుకు అంటే ఏయూ రీజన్ అండ్ ఎస్వి రీజన్ అనేవి మన ఆంధ్రాలో 2 ఉన్నాయన్నమాట. సో ఏయూ రీజన్కి కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి అండ్ ఎస్వి రీజన్కి కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. కొత్తగా వచ్చేసి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇదివరకు అయితే ఏయూ రీజన్ కిందకి ఉండే అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎస్వి రీజన్ కిందకి అయితే పోయింది. ఇట్స్ ఓకే, ఇది మీరు గుర్తుంచుకోండి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఏయూ రీజన్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఏయూ రీజన్లోనే సీట్లు అనేవి 85% అనేది వస్తుంది. అండ్ వీళ్ళు ఏయూ రీజన్ డిస్ట్రిక్ట్కి ఎవరైతే చెంది ఉంటారో వీళ్ళకి ఏయూలోనే 85% ఆఫ్ సీట్స్ అనేవి రావాలి. అండ్ ఎస్వి రీజన్లోకి వస్తే ఇక్కడ ఎస్వి రీజన్లో వచ్చేసి ఏయూ రీజన్ వాళ్ళ కొరకు కేవలం 15% అంటే 15% మాత్రమే సీట్లు అనేవి ఏయూ వాళ్ళ కొరకు కేటాయిస్తారు ఎక్కడ ఎస్వి రీజన్లో. సేమ్ అదేవిధంగా ఏయూలో ఎస్వియు వాళ్ళ కొరకు 15% మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏయూ రీజన్లో వచ్చేసి 85% ఆఫ్ సీట్స్ వచ్చేసి లోకల్, అంటే ఏయూ రీజన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటితో ఫిల్ చేస్తారు. అండ్ 15% వచ్చేసి నాన్ లోకల్, అంటే ఎస్వి రీజన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఫిల్ చేస్తారు. సేమ్ అదేవిధంగా ఎస్వి రీజన్ మనం తీసుకున్నట్టయితే సేమ్ 85% ఆఫ్ సీట్స్ వచ్చేసి మన రాయలసీమ ఏదైతే ఎస్వి రీజన్ కిందకి వస్తుందో డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు వచ్చేసి 85% ఆఫ్ సీట్స్ అనేది ఇస్తారు. అండ్ మిగతా 15% సీట్స్ వచ్చేసి ఏయూ రీజన్ వాళ్ళ కొరకు కేటాయిస్తారనమాట. ఇలా చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ఏయూ అండ్ ఎస్వి రీజన్లో వచ్చేసి 100% సీట్స్ అనేవి ఫిల్ అయిపోతున్నాయి. దేంతో 100% సీట్స్ అనేవి దేంతో ఫిల్ అవుతున్నాయి? కేవలం మన ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రమే ఫిల్ అవుతున్నాయి. అండ్ తెలంగాణ వాళ్ళకి కావచ్చు, కర్ణాటక వాళ్ళకి, తమిళనాడు వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ అయితే లేదు ఇక్కడ. సో ఇది ఎలా అన్నా ఫిల్ చేశారా అనేసి మీరు అనుకుంటే కనుక ఇక్కడ ఒకటి ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్తో పాటు 9th and 10th 4 years మాత్రం తప్పకుండా మీరు ఏపీలోనే చదివి ఉంటే మీకైతే గ్రాడ్యుయేషన్ టైంలో సీట్స్ అనేవి ఇస్తారనేది ఇక్కడ చెప్తున్నారు. సో మీరు అర్థం చేసుకున్నా లేకున్నా కానీ ఒకటి ఏంటి అంటే ఇక్కడ మొత్తానికి మనకు ఇక్కడ వచ్చేసి మనకి సీట్లు ఇప్పుడు ఏపీసెట్ ఎగ్జామ్ రాసినా లేదంటే మనకి ఉన్నటువంటి టోటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మనకి గ్రాడ్యుయేషన్ చేయడానికి ప్రతి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే తప్పకుండా మీరు 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే 4 years లాస్ట్ 4 years మీరు ఇక్కడనే ఏపీలోనే చదవాలి. అది ఎక్కడైనా పర్లేదు. లేదు అన్న మేము తెలంగాణలో హైదరాబాద్లో చదువుకొని వస్తాం ఇంటర్మీడియట్, మాకు ఇక్కడ సీట్స్ ఇస్తారా అంటే డెఫినెట్గా ఇవ్వరు. మళ్ళీ మీరు అంతా కోల్పోతారు. ఎందుకంటే మీరు లోకల్ కేటగిరీ కిందకి రారనమాట. సో లోకల్ వాళ్ళకి ఇక్కడ మీరు ఈ కాలం కనుక చూస్తుంటే లోకల్ వాళ్ళతోనే ఫిల్ చేస్తున్నారు, లోకల్ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. సో దాని అర్థం ఏంటి అంటే మీరు 4 years ఇక్కడ చదవాలి, ఇంటర్మీడియట్ ఇక్కడే చదవాలి. సో దీంతో ఏంటి అంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారనమాట. మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. బట్ ఒకటి ఏంటి అంటే మీరు కొంచెం బాగా చదువుకోవాలంటే వేరే దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఇదివరకైతే బెంగళూరుకి అండ్ చెన్నైకి అండ్ ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళేవారు మన వాళ్ళంతా. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ ఇయర్ నుంచి ఇదైతే మొత్తం చేంజ్ చేసేసారు. సో ఇకపై నుంచి ఇలాంటిది ఏం లేదన్నమాట. మీరు వేరే దగ్గరికి వెళ్ళి ఇంటర్మీడియట్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము లోకల్ కేటగిరీలో మాకు సీట్స్ కావాలి గ్రాడ్యుయేషన్ టైంలో అంటే మాత్రం కుదరదు. ఓకేనా? సో ఇలాంటిదంతా ఇప్పుడు తీసేసినారు. మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను.
ఈ యొక్క వీడియో రిగార్డింగ్ మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ యొక్క వీడియో వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ మెడిసిన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే వర్తిస్తుంది. ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.